ఉత్తర భారత్లో ఎండలు దంచుకొడుతున్నాయి. వడదెబ్బతో 9 మంది మృతి చెందారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉదయం 9-10 గంటలకే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. జనం ఇంట్లో ఉండాలన్నా బయటకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్లో బాణుడు బగబగమండుతున్నాడు. గత 10 రోజులుగా 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది 49 డిగ్రీల వరకు చేరుకునే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బలోత్రా, జలోర్, జైస్మలర్లో మరీ ఎక్కువగా ఎండలు ఉన్నాయి. జనం బయటకు వెళ్లాలంటే గొడుగులు, స్కార్ఫ్లు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. నార్త్ రాష్ట్రాల్లో మొత్తం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఐఎండీ. అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావద్దని సూచించింది. భారత్లో ఎండలు దంచుకొడుతున్నాయి. వడదెబ్బతో 9 మంది మృతి చెందారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉదయం 9-10 గంటలకే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. జనం ఇంట్లో ఉండాలన్నా బయటకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాజస్థాన్లో బాణుడు బగబగా మండుతున్నాడు. గత 10 రోజులుగా 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది 49 డిగ్రీల వరకు చేరుకునే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బలోత్రా, జలోర్, జైస్మలేర్లో మరీ ఎక్కువగా ఎండలు ఉన్నాయి. జనం బయటకు వెళ్లాలంటే గొడుగులు, స్కార్ఫ్లు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. నార్త్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఐఎండీ. అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావద్దని సూచించింది.